నమస్తే అండి. థాలసీమియా అనే వ్యాధి తాలూకా లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. థాలసీమియా అనే వ్యాధి రకాన్ని బట్టి అంటే ఏ రకమైన థాలసీమియా పేషెంట్‌లో ఉందన్న దాన్ని బట్టి లక్షణాలు ఉంటూ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ థాలసీమియా మేజర్ అంటే ఫ్లోరిడ్ డిజార్డర్ వాళ్ళలో ఉండేటప్పుడు ఏమవుతుందంటే పదే పదే రక్తం అవసరం పడుతుంది. బేబీకి 6 నెలలు వచ్చినప్పటి నుంచి కూడా రక్తం తగ్గిపోతూ ఉంటుంది. హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోతూ ఉంటుంది. ప్రతి నెల వాళ్ళలో మనం బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం ఉంటూ ఉంటుందన్నమాట. సో, ఇలా పదే పదే ఎక్కిస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ బాడీలో ఐరన్ పేరుకుపోవడం, వివిధ అవయవాలు పాడవుతూ ఉండడం, ఇన్ఫెక్షన్స్ అంటే బ్యాడ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ హెచ్ఐవి, హెచ్సివి, హెచ్బిఎస్ఏజీ లాంటి ఇన్ఫెక్షన్స్ ప్రోన్‌గా కూడా వాళ్ళు ఉంటూ ఉంటారనమాట. సో, సేఫెస్ట్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకి ట్రాన్స్‌ప్లాంట్‌కి తీసుకెళ్ళి సక్సెస్‌ఫుల్‌గా డిసీజ్‌ని క్యూర్ చేసినంత వరకు కూడా ఇలా ప్రాపర్‌గా ట్రాన్స్‌ఫ్యూజన్స్ చేసుకుంటూ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అదే థాలసీమియా ఇంటర్మీడియేట్ వచ్చేసరికి వాళ్ళలో లక్షణాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళలో అప్పుడప్పుడు మాత్రమే బ్లడ్ అవసరం పడుతుంది. కాకపోతే వాళ్ళలో హిమోగ్లోబిన్ శాతం 7, 8, 9 ఈ రేంజ్‌లో మెయింటైన్ అవుతూ ఉంటుందన్నమాట. ఆహ్, పదే పదే బ్లడ్ అవసరం పడదు. రేర్‌గా ఇయర్‌లీ వన్స్ ఆర్ ట్వైస్ అవసరం పడుతూ ఉంటుంది. వీళ్ళలో స్ప్లీన్ అనే అవయవం కడుపులో బాగా పెరుగుతూ ఉంటుంది. దాన్ని స్ప్లీనోమెగాలి అంటూ ఉంటారు. ఫేషియల్ చేంజెస్ ఉంటూ ఉంటాయి. హైట్ పెరగడం తక్కువగా ఉంటుంది. ఎండోక్రైన్ ఆర్గాన్స్ డిస్టర్బెన్స్ రావచ్చు థాలసీమియా ఇంటర్మీడియేట్‌లో. అదే థాలసీమియా మైనర్‌కి వచ్చేసరికి ఏమవుతుందంటే, వీళ్ళలో అసలు ఎలాంటి లక్షణాలు ఉండవు. హిమోగ్లోబిన్ నార్మల్‌గా ఉంటుంది. కొంతవరకు తగ్గొచ్చు. కొంతమందిలో ఐరన్ డెఫిషియన్సీ ఉంటే 10, 11 వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ అదర్‌వైజ్ వీళ్ళలో హిమోగ్లోబిన్ నార్మల్‌గా ఉంటుందన్నమాట. సో, దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళలో లక్షణాలు కనబడవు. వీళ్ళలో పెద్ద